వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు సునీతారెడ్డి గారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడించాలని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఇంటే ఓడిపోయాడు, ఇంకా రచ్చం గెలుస్తాడు అనిపిస్తూ ఉంది. పెద్దలు అంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలని. అలాంటిది జగన్ రెడ్డి గారు ఇంట్లోనే ఓడిపోయారు. ఒకప్పుడు ఇదే చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ట్రై చేశారు, అవునా కదా? ఇదే షర్మిల కావచ్చు, ఇదే సునీతారెడ్డి గారు మా జగనన్నని గెలిపేయండి అని వాళ్ళ నోటితోనే అడిగారు 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత ఏమైంది? తన తండ్రిని చంపిన నేరస్తుడు ఎవర్రా అని చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి. ఆ నేరస్తుడిని కాపాడుతూ ఉంది. ఆ నేరస్తుడితో చేయించింది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు. అందుకని ఎవరైనా కానీ తన తండ్రిని చంపేస్తే మనసు చంపుకొని వెళ్ళి మద్దతు ఇవ్వరు కదా. అందుకని చెప్పి ఆమె ఓడించండి అంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో తెలుసా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారో ఇంకెవరో కాదు రాజకీయ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. తన పదవిని త్యాగం చేశాడు వివేకానంద రెడ్డి గారు, అంత మహానుభావుడు. తనకి రాజకీయ భిక్ష పెట్టిన వివేకానంద రెడ్డి గారినే చావులోనే తన పాత్ర ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచుడో ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కేసులో ఒక అడుగు ముందుకు పోకపోవడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? వ్యవస్థలను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అడ్డుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే సిబిఐ వాళ్ళు కర్నూలుకి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి తన పోలీసులతో, తన రాష్ట్ర పోలీసులతో, అదేవిధంగా తన అనుచరులతో అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి మీరు ఇక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుతుంది, శాంతి భద్రతలు దెబ్బతింటాయని చెప్పి ఆ సిబిఐ వాళ్ళని వెనక్కి పంపించాడు. ఇంకొకటి కడపలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు అక్కడ అతనిపైన కేసులు పెట్టించాడు. ఈ విధంగా సిబిఐ వాళ్ళను కూడా వేధించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విశ్వాసం లేని కుక్క అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కొంచెమైనా విశ్వాసం ఉండుంటే మంచిగా ఉండేవాడు. ఇతనికి విశ్వాసం అనేది లేదు. ఎందుకంటే తన రాజకీయ ఎదుగుదల కోసం తనకు రాజకీయ భిక్ష పెట్టిన చిన్నాన్ననే చంపించాడంటే ఇలాంటి వ్యక్తి మనకు పాలకుడుగా అవసరమా? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏంటంటే ఈరోజు సునీత గారు చెప్తూ ఉన్నా, షర్మిల గారు చెప్తూ ఉన్నా, వాళ్ళకు ఆవేదనతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నప్పటి నుంచి పెంచి అంత పెద్దవాడిని చేసి తన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగాలని తన పదవిని త్యాగం చేశాడు వివేకానంద రెడ్డి. శత్రువుకు కూడా మంచి చేసే వ్యక్తి వివేకానంద రెడ్డి. అలాంటి వ్యక్తిని వీళ్ళు అక్రమంగా, అన్యాయంగా గుండెపోటు అని చెప్పి గొడ్డలిపోటేసి చంపారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. వివేక హత్య కేసుల్లో న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ గారు చెప్పడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా ఆమెకు రానున్న రోజుల్లోనే న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మన భారతదేశంలో న్యాయం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది. అది ఏ విషయంలో అయినా కావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు అంటూ ఉంటారు వేరే వాళ్ళని ఉద్దేశించి. ఆయనకి సూటిగా చెప్తూ ఉన్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారు నీతిగా నిజాయితీగా బతికినా కానీ ఆయన వెన్నుపోటుదారుడు అంటారు. ఇక్కడ నిజమైన వెన్నుపోటుదారుడు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు. ఎందుకంటే మీకు రాజకీయ భిక్ష పెట్టిన మీ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపించిన మీరు నిజమైన వెన్నుపోటుదారుడు. మీరు మీటింగుల్లో చెప్తుంటారు విలువలు, విశ్వసనీయత, అక్క చెల్లెమ్మలకు నేను అండగా ఉంటాను అని చేతులు దిప్పుతూ చాలా చిక్కగా చిరునవ్వుతో చెబుతూ ఉంటారు. అప్పుడు అందరూ అనుకుంటారు, జగన్ ఎంత బాగా నవ్వుతూ చెప్తూ ఉన్నాడు, అండగా ఉంటానంటున్నాడు, విలువల విశ్వసనీయత అని. కానీ నిజ రూపం ఏంటో తెలుసా మీది? మీ ఇంట్లో ఉండే సొంత చెల్లి ఎవరు? షర్మిల. అదేవిధంగా మీ చిన్నాన్న కూతురు సునీత గారికే న్యాయం చేయలేని మీరు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారా? వాళ్ళపైనే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మీరు రేపు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారా? రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేదురా, వీడు మనకేం న్యాయం చేస్తాడు? ఇలాంటి పాలకుడు మనకు అవసరమా? మన అందరికీ నేను అన్నగా ఉంటా అంటాడు, తన సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేని అన్న మనకేం న్యాయం చేస్తారు లేరా? అందుకే మనం ఈ జగనన్న వద్దు, మనకి ఈ జగన్ వద్దు, ఈ జగన్ ప్రభుత్వం వద్దు అని ఈరోజు రాష్ట్రంలో మహిళలు అనుకుంటూ ఉన్నారు. జగన్ సునీత ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తుంటే ఆమెను ముప్పు తిప్పలు పెడుతున్నారని జగన్ని విమర్శించడం కూడా జరిగింది సౌభాగ్యమ్మ గారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒకటి, సీమలో ఆడవాళ్ళ జోలికి పోయే వ్యక్తిని ఒక మాట అంటారు, ఆ మాట నేను అన్నాను. ఎందుకంటే నాకు కొంచెం సంస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల్లో ఆడవాళ్ళని తిట్టే వాళ్ళని, ఆడవాళ్ళని వేధించే వాళ్ళని ఏమంటారో మన పులివెందుల పోలంగల కాడ నిలబడుకొని అడిగితే చెప్తారు. ఆ మాట మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది. జగన్ రెడ్డి నీకే, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నీ సొంత చెల్లెల్నే వేధిస్తూ ఉన్నావు, మళ్ళీ నువ్వు రాష్ట్రంలో మహిళలకి న్యాయం చేస్తావంటే ఎలా నమ్ముతారయ్యా ప్రజలు? ఈ హత్య కేసు విషయంలో వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డికి అన్ని విధాలుగా సహాయపడుతూ అన్ని విధాలుగా ఆమెకు తోడ్పాటుని ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒకటి,
అన్న మోసం చేశాడు చెల్లెలుగా, ఎందుకంటే మా చిన్నానికి జరిగింది అన్యాయం అని చెప్పి షర్మిల గారు అండగా నిలబడతామంటున్నారు. కానీ అంతిమంగా న్యాయం గెలవాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వివేకానంద రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆయన మాజీ మంత్రి, ఆయన ఈ శాసనసభ్యుడిగా చేయడం జరిగింది, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేయడం జరిగింది. ఆయన ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నాన. అంత పెద్ద వ్యక్తికే న్యాయం 5 ఏళ్లుగా జరగనప్పుడు ఇంకా సామాన్యునికి ఎలా జరుగుతుంది? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. జగనన్న అద్దం ముందు నిల్చొని ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఈ హత్య కేసు విషయంలో నీ పాత్ర ఉందా లేదా అని కూడా వైఎస్ షర్మిల అనడం జరిగింది. అనే రకంగా చూడొచ్చంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది కాబట్టే ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నాడు. ఆ రోజు 3 గంటలకి వైఎస్ భారతి మొబైల్కి అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశాడు? దానికి సూటిగా సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సాయంత్రంకే అది గొడ్డలిపోటని ఎలా తెలిసింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం రాకుండా బయట సమాజానికి తెలియకముందే ఎలా తెలిసింది? అది సూటిగా అడుగుతూ ఉన్నాం. తొలిసారి సాక్షిలో మాత్రమే గుండెపోటని ఎందుకు రాశారు? విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి గుండెపోటని ఎలా చెప్పాడు? దీనికి సమాధానాలు చెప్పండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు హస్తాల మీదగానే జరిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటుంది 100%. హంతకులు ఎవరో తెలిసి కూడా సొంత బంధువుల్ని ఆరోపించి వారిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడాన్ని కూడా ఆమె తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దాని ఏ రకంగా చూడొచ్చంటారు? ఒకటి, చేతగాని వాడు ఎదుటోళ్ళలో ఉండే ఎదుటోళ్ళపైన ఏది పడితే అది మాట్లాడతాడు. ఈరోజు చేతగాని జగన్మోహన్ రెడ్డి తన సోదరులపైన, తన కుటుంబ సభ్యులపైనే క్యారెక్టర్ అసాసినేషన్ చేపిస్తున్నాడు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి, ఇంత దిగజారుడు వ్యక్తి బహుశా ఈ దేశ చరిత్రలోనే ఇంతకు ముందు లేడు, ఇక రాబోరు కూడా. ఎందుకంటే ఇంత నీచుని నేను ఎప్పుడూ చూడలేదు. సొంత కుటుంబ సభ్యులకే అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడుతున్నాడంటే ఇతను లాంటి వ్యక్తి సమాజంలో ఒక పొల్యూటెడ్ పర్సన్. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని గెలిపించింది ప్రజలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా కూర్చోన్నాడంటే దానికి ఆ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలు నమ్మారు. ఏంటంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు వేసిన తర్వాత తీరా తేలింది ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి క్రియేట్ చేసిన ఇవి మాత్రమే, దాంట్లో ఏమాత్రం నిజాలు లేదని ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు చైతన్యవంతులై ఇలాంటి క్రిమినల్స్ని, ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని, ఇలాంటి అవినీతి చరిత్ర ఉన్న వాళ్ళని ఈ సమాజం నుంచి వెలివేయాలని కోరుకుంటూ ఉన్నాం. గొర్రె కసాయివాణి నమ్మినన్న చందంగా ఇన్నాళ్ళు సునీతారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఆయన మీద ఈ రకమైన ఆరోపించడాన్ని ఈ రకంగా చూడొచ్చంటారు. ఒకటి, నిజాలు తెలుసుకున్నారు ఆమె. ఈరోజు ఆమె తన తండ్రి ఆశయాల కోసం పోరాడుతాను, నా తండ్రి గారు జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాడు, కానీ జగనన్నే నా తండ్రిని చంపించాడంటే నా తండ్రి జగనన్న కోసం తన ఎంపీ పదవిని వదులుకున్నాడు, నా తండ్రి అంత చేస్తే కనీసం నా తండ్రి ఏ రోజు జగనన్నేది అడగలేదు, జగనన్న కోసమే మద్దతుగా చేస్తే మా జగనన్న తన రాజకీయ భవిష్యత్తు కోసం నా తండ్రినే లేకుండా చేశాడు ఈ భూమిపైన. అలాంటి వ్యక్తికి జీవితంలో ఓటేది. ఎందుకంటే తనకు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబ సభ్యులనే చంపుకున్నాడంటే ఇంక ఇలాంటి పాలకుడు ప్రజలకేం న్యాయం చేస్తాడు? ఇలాంటి వ్యక్తి మనకు పాలకుడుగా వద్దని చెప్పి ఈరోజు సునీత గారు, షర్మిల గారు చెబుతూ ఉన్నారు.